అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు అందమైన స్త్రీతో జాలీగా గడిపే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆ అందమైన స్త్రీ వల్ల మీకు ఆకస్మికంగా ధనలాభం పొందే సూచనలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గ్రహ నక్షత్రాలను బట్టి మీకు ఎక్కువగా ఈరోజు స్త్రీ వల్ల ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈరోజు మీరు కొంతమందికి అయితే మరి చూసినట్లయితే గనక జాతకాన్ని బట్టి, గ్రహాల సంచారాన్ని బట్టి, కదలికలను బట్టి పరిస్థితులు మారుతుంటాయి కాబట్టి వారు మాత్రం పరిహారం చేయాల్సి వస్తుంది. మరియు పరిహారం కొరకు వారు తెల్ల జిల్లేడు చెట్టు వేరుని కనుక కుడి చేతికి గణపతి సంకటహర గణేష స్తోత్రం పఠించటం వల్ల మీకు అది 4 సార్లు పఠిస్తూ మీరు చక్కగా ఆ వేరును కుడి చేతుకు కట్టుకోవడం వల్ల మీకున్న దోషాలు సైతం పరిహారమై అన్ని శుభాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. ఇక మీకు ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనక కీళ్ళ నొప్పులు, దంతాలకు సంబంధించినటువంటి బాధలు, మరి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు కూడా మరి కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు కలెక్షన్ ఏజెంట్లకు అయితే శ్రమ అధికంగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ప్రయాసాలు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయనే తెలుస్తుంది చాలా వరకు. ఇక వాయిదా వేసిన పనులు ఎట్టకేలకు మీరు పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. తగిన ఆహారము మరియు తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా మరి ఆరోగ్యంలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక బాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారాల్లో మరి పెరిగినటువంటి పోటీ వలన ఆందోళన అనేది పెరుగుతుంది. ఇక ఇసుక క్వారీ కాంట్రాక్టర్లకైతే ఊహించని చికాకులు అనేవి తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మీకు ఎంతో కాలముగా ఉంటున్నటువంటి ఒత్తిడిని మీరు తొలగించుకోవడానికి మీరు మీ యొక్క ప్రియమైన వారితో విలువైన సమయాన్ని గడపాలనుకుంటారు. అలాగే భవిష్యత్ అవసరాల కోసము మీరు పెట్టినటువంటి పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అయితే అందబోతున్నాయి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువుల, స్నేహితుల నుండి మీకు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ప్రేమైక జీవితము కొంత కష్టతరం కావచ్చును. ఈరోజు మీరు ప్రేమైక జీవితంలో సంతోషము కోసం పరిహారం చేయాల్సి వస్తుంది. ఈరోజు మీరు కనుక ప్రేమైక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి నెమలికను రాత్రిపూట దిండు కింద పెట్టుకొని పడుకోండి. దీనివలన మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీ దూరం అయిపోతుంది. నెమలికకు నవగ్రహాల శక్తి ఉంటుంది కాబట్టి, పాజిటివిటీని లాగే శక్తి ఉంది కాబట్టి మీకు అనేక శుభాలు కలుగుతాయి. ప్రేమైక జీవితం కూడా వికసిస్తుంది. రాత్రిపూట దిండు కింద పెట్టుకున్నటువంటి ఆ నెమలికను మీరు ఉదయం పూట మీ యొక్క ప్రేమికులు కలుసుకునేటప్పుడు సందర్భంలో ఆ నెమలికను బహుమతిగా అందించడం ద్వారా మీ ప్రేమిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది. మరియు పెళ్లి వరకు వెళ్ళేటటువంటి సందర్భాలు కూడా ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితులలో ఉన్నటువంటి మందకొడితనము కూడా తొలగించబడుతుంది. ఇక ముఖ్యమైన పనుల్లో ఉన్న నిలుపుదల కూడా తొలగించబడుతుంది. సామాజికమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. మీ స్నేహవర్గము, పరిచయస్తులు పరిధిని పెంచుకుంటారు. ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను కానీ మరి ఈ విషయాలను కానీ తెలుసుకోవడంలో మీరు సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. మీ యొక్క సమస్యలు చాలా వరకు తొలగబడతాయనే తెలుస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. దీనివలన మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి, కోపాన్ని నియంత్రించుకోండి. మీ కుటుంబ సభ్యులు ఈరోజు మీతోటి చాలా సమయం గడపడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. సాయంత్రం వేళ బయటకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. మీ యొక్క జీవితాన్ని సాఫీగా, నిలకడగా జీవించడానికి ప్రయత్నాలు అయితే మంచిగా జరిగిపోతాయి. స్నేహితులతోటి, బిజినెస్ అసోసియేట్లతోటి, బంధువులతోటి వ్యవహారాల్లో మీ స్వల్ప లాభం చూసుకోవాలి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. మరియు ఈరోజు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా మరి పరిష్కారమయ్యే దిశగా సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇతరులకు సంబంధించినటువంటి రహస్యాలు అందరికీ ప్రచారము చేయటం వల్ల మీరు కాస్త నష్టానికి గురే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా చేయకండి.
ఇక వ్యవసాయ సంబంధ విషయాలలో మాత్రము ధనం పెట్టుబడిగా పెడతారు. ఆహార సంబంధ వ్యాపారాలు అయితే ప్రారంభించాలన్నటువంటి ఆలోచన మీలో ఎక్కువగా పెరుగుతుంది ఈరోజు. ఇక ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అయితే లాభాలను అయితే చేకూర్చే విధంగా మరి ఈరోజు కనిపిస్తున్నది. మరి ఈరోజు మీరు చూసినట్లయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే లాభించదు. పేపర్ ఫ్యాక్టరీ మెటీరియల్ మొదలగు వ్యాపారస్తులకైతే మరి లాభాల సాటిగానే ఉంటుందని తెలుస్తుంది. ఇక లక్కీ సంఖ్య 3 మరియు లక్కీ కలర్ అయితే మరి బ్లూ. ఇక వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.